కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు, ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞము అని. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఈ ప్రాణహిత చేవేళ్ల గురించి అడగోలు మాట్లాడిండు, ఇలా సూదపూస లెక్క మాట్లాడుతుండు. ఇక రంగులు మారంగానే, చొక్కాలు మారంగానే, పార్టీలు మారంగానే నీ స్టాండ్లు మారుతాయి. కానీ ప్రజలు మారరు కదా, నువ్వు మార్చుకోవచ్చు. ఓ పెద్ద నిన్న పోజులు కొడుతుండు. రిటైర్డ్ ఇంజనీర్లు వద్దే వద్దన్నారట. కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 21/1/2015 నాడు జీవో 28 ద్వారా ఆయన వేసిన కమిటీ మేడిగడ్డ కట్టద్దన్నది అంటాడు. ఎన్ని అబద్ధాలు! ఇది అసెంబ్లీలో కూడా ఇట్లే ఫస్ట్ పేజీలో ఒక లైను, థర్డ్ పేజీలో ఒక లైన్ చదివితే దొరకబట్టి నేను బయట పెట్టినా. మళ్ళీ అదే అబద్ధం నిన్న మాట్లాడాను. ఇప్పుడు నేను ఆ రిపోర్ట్లు కూడా బయట పెడతా. నథింగ్ రాంగ్. ఎక్కడ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, నిపుణుల కమిటీ చెప్పలేదు. ఆ విషయం నేను చెప్తలేను, వాళ్ళే చెప్పారు. అంటే ఆ కమిటీకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంది? మేడిగడ్డ నుంచి 160 టీఎంసీల నీళ్లను నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవచ్చా అనేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు అని కమిటీ చెప్పింది. కమిటీ ఏమన్నది? ఎస్, మేడిగడ్డ దగ్గర కట్టొచ్చు అని చెప్తూ నేరుగా తీసుకుపోవచ్చా అనే దాని మీద సాధ్యం కాదు అని చెప్పింది. ఎందుకు అంటే మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నది, మీకు నేరుగా ఇది తీసుకుపోయే అవకాశం లేదు అని చెప్పిండ్రు. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? మేడిగడ్డ దగ్గర కట్టద్దు అన్నది. మేడిగడ్డ దగ్గర పాసిబులే, కానీ నేరుగా తీసుకుపోవడం సాధ్యం కాదు. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణ కమిటీని పట్టించుకోలేదు, దాచిపెట్టిర్రు, పక్కకు పెట్టిండ్రు అని చిల్లరగా అబద్ధాలు మాట్లాడాడు. Now what the retired engineers report saying? మా రిపోర్టు చూసినాకనే, మా రిపోర్టు ఆధారంగానే నేరుగా మిడ్మానేర్ తీసుకుపోయేదాన్ని డ్రాప్ చేసుకొని గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయినరు. ఇది మా సూచన, పాటించిండ్రు, మేము చెప్పినట్టే విన్నరు అనే మాట అఫిడవిట్ రూపములో నేరుగా ఘోష్ కమిషన్కి ఇచ్చిండ్రు. ఇంత స్పష్టంగా మా రిపోర్టును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. మా రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్ తీసుకుపోయే ఆలోచన విరమించుకున్నది. గోదావరి నదిని ఉపయోగించుకొని ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయింది అని స్పష్టంగా ఇంత చక్కగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? సొల్లు. రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పక్కకు పెట్టిండ్రు, దాన్ని పట్టించుకోనే లేదు. సొల్లు తప్ప ఒక్కటన్నా నిజం చెప్పినవా? నీకేదో శాపం ఉన్నట్టుంది. మాట్లాడితే తలకాయ వాళ్ళు చచ్చిపోతాడు అన్నట్టు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడు, నీ జన్మలో నీకు రాదు. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టొచ్చా? 1,00,000 చేస్తున్నావు నువ్వు, చెయ్యి, కానీ నాట్ ఎట్ దిస్ జంక్షన్. ఎలీనో వచ్చే ఈ సందర్భంలో ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి చుక్క ఎత్తుకొని తెలంగాణ భవిష్యత్తును, రైతాంగ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి సందర్భం ఇది.